దేవునికి స్తోత్రాలు. మీ అందరూ కూడా ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారా? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, వీక్షిస్తున్న నీవు కూడా సంతోషంగా ఉన్నామని ప్రభు పేరిట మేము విశ్వసిస్తూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు చూస్తున్నటువంటి వర్తమానాలు బలపరచబడుతున్నాయని మేము నమ్ముచూ ఉన్నాం. మరొకసారి దైవ వర్తమానాలకు వెళ్ళిపోదాం. వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు. పార్షికుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరు అనగా తర్షేన, షేతారు, అద్మాత, తర్షీషు, మెరేను, వర్షేన, మెముకాను అనువారు మెముకాను రాజు ఎదుటను ప్రధాను ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిన. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రథమ పీఠముల మీద కూర్చున్నటువంటి 7 ప్రధానుల గురించి ప్రస్తావిస్తున్న మాట. 7 ప్రధానులు పేర్లు బైబిల్ గ్రంథంలో క్షుణ్ణంగా మనం పరిశీలన చేయొచ్చు. 7 ప్రధానులు 7 రకాలుగా మనకు కనబడుతున్నారు పరిశుద్ధ లేఖన భాగంలో. వీరు ఎవరు అని అంటే రాయబడిన మాట పార్షికులు లేదా మాదీయులు అని రాయబడిన మాట. ఎవరంటే వీళ్ళు? పార్షికులు లేదా మాదీయులు లేదా ఏలామీలు లేదా మాదియా వంశస్థులు అని. ఈ ఏలామీలు లేదా మాదీయులు ఎవరు అనగా, ఏలామీలు షేము వంశస్థులు అయితే మాదియా ఎవరి వంశస్థులు అంటే యాపేతు వంశస్థులు అని నేను మీకు తెలియపరిచాను ముందుగా. ఈరోజు ఈ ప్రథమ పీఠముల మీద కూర్చున్నటువంటి 7 ఎవరంటే వీళ్ళు? 7 ఉన్నారు. ఎవరాళ్ళు? ప్రథమ పీఠముల మీద కూర్చున్నటువంటి 7 పార్షికుల యొక్క ప్రధానులు అని రాయబడిన మాట. ప్రధానులే కదా, ప్రధానులు అని రాయబడిన మాట. ప్రధానులు అని రాయబడినటువంటి ఈ మాటలో ఆ రాజ్యంలో ఈ 7 ఏం చేస్తూ ఉంటారు? ఈ రాజ్యములో, ఏ రాజ్యములో? అహష్వేరోషు రాజ్యములో. అహష్వేరోషు రాజ్యం ఏంటి? ఏ రాజ్యం? షూషాను కోట. ఎక్కడుంది ఆ కోట? షూషాను పట్టణంలో. ఆ పట్టణం ఎక్కడుంది? మనం ధ్యానం చేస్తున్నాం కదా. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యలు వివరములు హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు అనగా 127 సంస్థానాలకి అధిపతిగా ఉన్నటువంటి అహష్వేరోషు ఏలుబడిలో, అహష్వేరోషు రాజు యొక్క ఏలుబడిలో ఉన్నప్పుడు షూషాను కోటలో నుండి రాజు ఏం చేస్తున్నాడంటే 127 సంస్థానాలు ఏలుతూ పరిపాలన చేస్తున్న సమయంలో రాజు ఒకానొక దినమున 7 దినాల గొప్ప విందు చేశాడు. ఆ గొప్ప విందులో ఎవరు కూర్చున్నారంటే ప్రథమ పీఠముల మీద ప్రధానులైన వారు కూర్చున్నారు. ఈ ప్రథమ పీఠం మీద కూర్చున్నటువంటి వారు ఏమి ఎరిగిన వారు అని అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎరగటమే కాదు, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రతి మాట ప్రకారం వారు నడుచుకునేటటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. ధర్మశాస్త్ర గ్రంథమే కాదు కానీ షూషాను కోటలో ఇదిగో అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క హిందూ దేశం వరకు కుషు దేశం వరకు ఈ 127 సంస్థానాలకి అధిపతిగా ఉన్నటువంటి అహష్వేరోషు యొక్క రాజ్యములో ఏ తాకీదులైతే రాయించడానికి సిద్ధపాటు కలుగున్నారో ఆ తాకీదుల ప్రకారము కూడా ఆ యొక్క రాజ్య పరిపాలన జరిగించడానికి రాజు ఏర్పాటు చేసుకున్న వారిలో వీరు కూడా 7 ప్రాముఖ్యమైనటువంటి వారు.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. దేవుని సృష్టి 6 రోజులు తయారు చేయబడిన తర్వాత 7వ రోజు ఏం చేయబడింది? విశ్రాంతి తీసుకోవడం జరిగింది. అంటే 7కి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకుంటే మన ఖండాలేంటి చెప్పడమా? ఎన్ని ఖండాలు? 7 ఖండాలు. ఇదిగో సముఖపు రొట్టెల వల్ల అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో కూడా ప్రత్యేకముగా 12 లేదా 7 గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాదు కానీ పరిశుద్ధ లేఖన భాగంలో ప్రకటన గ్రంథంలో కూడా 7కి ప్రాధాన్యత ఇచ్చారు. దేనికి ప్రాధాన్యత? 7కి ప్రాధాన్యత. 7 దూతలు, 7 బోధలు, 7 దీపస్తంభాలు, ఇక 7 పాత్రలు, ఇలా 7 రకాలటువంటి మాటలు ప్రత్యేకంగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. లోకాలు కూడా 7 ఉన్నాయి. లోకాలు కూడా 7 కనబడుతున్నాయి. పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడినటువంటి మాటను బట్టి నేను ఈ సమయాన తెలియపరుస్తున్నా కదా. ఇదిగో ఒకటి మనకు తెలుస్తుంది కదా, వాయులోకము, భూలోకము, ఇలా లోకాల గురించి అవి కూడా 7 రకాలు. పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడినటువంటి ఈ మాటను బట్టి, ఏ మాటను బట్టి? పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి ఈ సమయంన 7 గురించి మాట్లాడుతుంటే, 7 గురించి రాయబడిన మాటలో యూదుల యొక్క పండుగలు 7. ఎన్ని రకాలండి? యూదుల యొక్క పండుగలు 7. 1 పస్కా పండుగ, 2 పులియని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలాల పండుగ, 4 పెంతెకోస్తు పండుగ, 5 బూరెల పండుగ, 6 పశ్చాత్తాప పండుగ, అనగా పశ్చాత్తాపం కలిగినటువంటి ఆ దినాలు అన్నమాట. 7 పర్ణశాల పండుగ. మొత్తం 7 రకాల పండుగలు. అలాగే దేవుని యొక్క లేఖన భాగంలో 7 రకాల లోకాల గురించి రాయబడిన మాట. 1 వాయులోకం, 2 భూలోకం, 3 నక్షత్ర లోకం, 4 దేవుని లోకం, 5 పాతాళ లోకం, 6 చీకటి లోకం, 7 పాతాళ పరదేశీ లోకం. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇలా ఎందుకు 7 7 7 7 7 7 అని చెప్పి దేవుడు ప్రస్తావిస్తున్నాడంటే, దేవునికి ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య. అనేక మందికి 7 అనేది ఇష్టం ఉండదు, కానీ దేవుడికి ఇష్టమైన సంఖ్య ఏంట్రా అని అంటే 7 అనే పదము చాలా ప్రాముఖ్యమైనదని ప్రభు పేరు తన దాసులుగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఈ సమయమున జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో ఇక్కడ అశ్వారోషు రాజ్యంలో కూడా ఎంతమంది ప్రధానులు ఉన్నారా అంటే 7. ఒక ఆయన పేరు ఏంటండి? కర్షేనా. ఈయన గురించి ప్రస్తావించబడలేదు బైబిల్ గ్రంథంలో. షేతారు, అద్మాత. ఇప్పుడు ఈ 7గురిలో ఎవరి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించబడింది, ఎవరి పేరు బైబిల్ గ్రంథంలో లిఖించబడిందని యోచన చేస్తే తర్షీషు అనేటటువంటి పేరు మాత్రమే మనకు కనబడుతూ ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 7 పేర్ల యొక్క చరిత్ర గురించి నేను వెతికిలాడినప్పుడు లేదా సెర్చ్ చేసినప్పుడు వీరి గురించి ఎక్కడా కూడా రాయబడినటువంటి మాటలు కనబడుతున్నాయి. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుత కార్యం జరిగించేటటువంటి దేవాది దేవుడు 7 ప్రధానులు ఎన్నుకొని ఆ యొక్క షూషాను కోటలో రాజు యొక్క సముఖమున ఆ యొక్క ప్రథమ పీఠం మీద కూర్చొని పెట్టారు. వీరు ఏమెరిగిన వారా అంటే ఆ రాజ్యం యొక్క సమస్త బాగోగులను ఎరిగినటువంటి వారిగా కనబడుతున్నారు. ఈ సమస్తం యొక్క బాగోగులు ఎరిగినటువంటి వారిలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ వ్యక్తిగా కనబడుతున్న ఎవరు అని అంటే తర్షీషు అని. ఎవరండి? మొట్టమొదటి ఆ యొక్క ప్రధాని పేరు ఏంటంటే కర్షేనా, 2వ ఆయన పేరు షేతారు, 3వ ఆయన పేరు అద్మాత, 4వ ఆయన పేరు తర్షీషు, 5వ ఆయన పేరు మెరేను, 6వ ఆయన పేరు మర్సేనా, 7వ ఆయన పేరు మెముకాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క 4వ వ్యక్తి పేరు ఏంటి అంటే తర్షీషు అని రాయబడిన మాట. తర్షీషు అనేటటువంటి మాట ఇక్కడ ప్రస్తావించినట్టు మనం చూస్తున్నాం.
దీని గురించి కూడా లోతుగా మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకి ఎక్కడ కనబడింది ఈ మాట? ఏమండి, ఎక్కడ కనబడుతుంది? మీకు తెలుసు బాగా. యోనా గ్రంథంలో, యోనా గ్రంథాన్ని చదివినప్పుడు యోనాని దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడండి? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. యోనా ఏ ప్రాంతానికి వెళ్తున్నాడు? వినాలి, చెప్పాలి. ఏ ప్రాంతానికి వెళ్తున్నాడు? యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళరా అంటే అంతే కదా. నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తన ఇష్టం వచ్చినటువంటి పట్టణానికి బయలుదేరాడు. ఏ పట్టణం అంటే తర్షీషు అనే పట్టణానికి బయలుదేరాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఈ తర్షీషు అనే పట్టణానికి పేరు ఎలా వచ్చిందంటే, ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి ప్రధానుడు ఎవరైతే ఉన్నాడో, ఆ పీఠం మీద కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీదుగా ఆ ప్రాంతానికి ఏమొచ్చిందంటే తర్షీషు అని పేరు వచ్చింది. ఆ తర్షీషు ప్రాంతంలో ఏం చేసేవారు అని అంటే ఓడలు తయారు చేయడానికి ప్రసిద్ధి గాంచింది ఆ తర్షీషు పట్టణం. అర్థమవుతుందా? ఆ తర్షీషు పట్టణానికి ఆ ప్రాంతంలో జనాంగమైన వారు ఏ పని చేసేవారు అంటే ఆనాటి దినాల్లో ఓడలు తయారు చేసేవారు. ఓడలు తయారు చేసేవారు. రవాణా బాగా జరుగుతూ ఉండేది. ఓడ రవాణా, నీటి రవాణా అంటూ ఉండేవారు. ఆ నీటి రవాణా జరుగుతుండగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఓడలో ప్రయాణం చేసిన సమయంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖన భాగంలో ఏం జరుగుతుంది, ఏం రవాణా జరుగుతుండేది? దేవాలయం కట్టడానికి. ఏం కట్టడానికి? సొలొమోను దేవాలయం కట్టడానికి ఆ సమయంలో నీటి మీద ప్రయాణిస్తున్నటువంటి ఓడల మీద కలపని తీసుకొని వచ్చారు. ఏం తీసుకొచ్చారు? కలపని తీసుకొని వచ్చారు, బంగారమును తీసుకొని వచ్చారు, వెండిని తీసుకొని వచ్చారు, వెలగల రాళ్లను తీసుకొని వచ్చారు, ఇత్తడిని తీసుకొని వచ్చారు. ఇలా ఆ ప్రయాణ మార్గం గుండా సొలొమోను దేవాలయం కడుతున్నాడు అని చెప్పి ఆ తర్షీషు పట్టణంలో ఉన్న జనాంగం ఆ ఓడరేవు నుంచి కేంద్రంగా చేసుకొని, ఆ ఓడరేవు నుంచి ఎక్కడైతే సొలొమోను దేవాలయం కడుతున్నాడో ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చేటటువంటి పని ఎవరి ద్వారా ఇక్కడ పేరు ప్రారంభించబడింది, పేరు పెట్టబడింది అంటే, ఇదిగో ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ 17వ వచనంలో ఉన్న ప్రధాని పేరుగా. ఏ ప్రధాని? ఈ లోకంలో ప్రధాని కాదండి. ఆ ప్రధాని వేరు, ఈ ప్రధాని వేరు. ప్రథమ పీఠముల మీద కూర్చున్నటువంటి ప్రధానులు అని రాయబడిన మాట. ఈ ప్రధానులు 7 ప్రధానులు ఒకటిగా ఉన్నటువంటి ఈ ప్రధానుడు, ఆయన పేరే తర్షీషు అని రాయబడిన మాట. ఇప్పుడు ఈ తర్షీషు పట్టణంలో ఏం చేస్తారా అని యోచన చేస్తే, ఇదిగో దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగంగా కనబడుతున్నారు. ఎవరండి? తర్షీషు ప్రాంత ప్రజలైన వారు దేవునికి వ్యతిరేకంగా కనబడుతున్నారు. దేవుడు వెళ్ళమన్నాడు కదా. ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడు? దేవుడే ప్రాంతానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే ప్రాంత ప్రజలైన వారు కూడా దేవుడి దృష్టికి పాడైపోతున్నట్టుగా చూస్తున్నాడు తండ్రి దేవుడు. అయితే నినివే పట్టణం గురించి మాట్లాడలేదు కానీ తర్షీషు ప్రాంతంలో ఉన్న జనాంగమైన వారు ఇదిగో దేవుడిని కూడా కనపరిచేటటువంటి వారిగా ఉండాలని చెప్పి ఆ ప్రాంతానికి వెళితే నేను బాగుంటాను. ఏ ప్రాంతానికి? తర్షీషు ప్రాంతానికి వెళితే బాగుంటాను. తర్షీషు ప్రాంతానికి వెళ్తే నేను సుఖపడతాను. తర్షీషు ప్రాంతానికి వెళ్తే ఇదిగో నా కుటుంబం బాగుంటుందని యోచన చేశాడు. భక్తుడు దేవుని మాట వినకుండా తన సొంత ఆలోచన ప్రకారం ఊరి పేరు మార్చేశాడు. వెళ్ళాల్సిన ఊరి వెళ్లకుండా వేరే ఊరి వెళుతున్నాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, ఇతని ద్వారా పరిశుద్ధ లేఖన భాగములో తర్షీషు అనేటటువంటి ఓడరేవు, తర్షీషు అనేటువంటి పట్టణం వచ్చిందని చరిత్రకారులు తెలియపరుస్తున్న మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అతి క్లుప్తంగా మాట్లాడుతున్న మాట, ఈ తర్షీషు అనే పేరు కలిగినటువంటి వ్యక్తి ఇదిగో ఆ యొక్క షూషాను కోటలో అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆధిపత్యాన్ని సలాయిస్తున్నాడు. ఇదిగో ఆ యొక్క రాజు దగ్గర, ఆ చక్రవర్తి దగ్గర ఆ పరిపాలన చేసేటటువంటి షూషాను కోటలో ప్రాముఖ్యమైన వాడుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈ సమయమున.
ఇతగాడికి ఏమి తెలిసింది? ఇతగాడికి ఏమి తెలిసిందంటే అతగాడికే కాదు కానీ తనతో పాటు ఉన్నటువంటి 6 కూడా ఏ మాట విన్నారో తెలుసా? ఇదిగో వస్తీ రానంది. ఎవరు రానన్నారు? వస్తీ రాను అని చెప్పింది. రాను అని చెప్పే వాటికి ఈ 7 ప్రధానులైన వారు ఏం చేశారంటే ఎమ్మటే టర్న్ అయ్యారు. ఏం చేస్తారు? తిరిగి ఎవరి ముఖాన్ని చూస్తున్నారంటే రాజు ముఖాన్ని చూస్తున్నారు. రాజా, ఏంటి మీ ఎవరు రానంటుంది అని దిగ్భ్రాంతి చెంది రాజు ముఖాన్ని చుట్టం మొదలుపెట్టారు. రాజు ముఖమును చూచినప్పుడు రాజు ఏం చేయాలో తెలియక ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. ముఖాన్ని చిన్నపుచ్చుకున్నప్పుడు వారిలో 7వ వాడైనటువంటి నహూము చెప్తున్నా 7వ వాడైనటువంటి మొమోఖాను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? మొమోఖాను ఏమని తెలియపోతున్నా ఈయన గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయబడలా. ఈ మొమోఖాన్ ఏం చెప్తున్నాడంటే, రాజా, ఈ విషయం ఆల్రెడీ 127 సంవత్సరాలకి తెలిసిపోయింది. ఇదిగో నీ సత్యమైనటువంటి వస్తీ నీ మాట వినకపోతే కనుక మా భార్యలు కూడా మా మాట వినరు. మా భార్యలే కాదయ్యా, నీ 127 సంవత్సరాలలో ఉన్నటువంటి ఏ స్త్రీ కూడా ఏ భర్త మాట వినదు. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి నువ్వు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు. ఎవరితో? వస్తీతో. మరి ఏం చేస్తావు? నేను నీ యొక్క రాజ్యంలో ప్రధానునిగా ఉన్నాను కాబట్టి, ప్రథమ పీఠం మీద కూర్చున్నాను కాబట్టి, మరి నాదొక మనవి. చెప్పు అని అన్నాడు. ఏమి లేదు రాజా, రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రమే కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండి అధిపతులందరికీ జనులందరి ఎడల దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. జనులందరి ఎడల సంస్థానాలన్నింటిలో కల్లా వస్తీ ఏమైపోయింది తెలుసా? నేరస్తురాలు అయ్యింది అని ఎవరు చెప్తున్నారు తెలుసా? మొమోఖాను చెప్తున్నాడు. మెమూఖాను చెప్తున్నాడు. ఈ మెమూఖాను చెప్పబడిన మాటని రాజు మైండ్లో పెట్టుకున్నాడు. రాజు ఆలోచన చేయడం మొదలు పెట్టాడు. ఈ 7 ఒక రకంగా చెప్పాలంటే మాట నేర్పగలిగిన వాడు ఎవరు అంటే ఎవరు మాట్లాడారు? ఏమండి, ఎవరు మాట్లాడారు? మెమూఖానే మాట్లాడాడు. టెక్నాలజీ ఎవరు మాట్లాడారు? మౌనంగా ఉన్నారు. నేను అంటే కదా, కొంచెం మెమూఖానికి కంగారు ఎక్కువేమో, మంచి ముందు ఆలోచన ఏమో, ఇంకా చెప్పండి నోరు తుత్తరేమో. బాగా మాట్లాడాడు, ఆగుతాడా? ఆగడుగా. లొడ అని చెప్పి మాట్లాడుతున్నాడు అనుకో, లొడ మాట్లాడుతున్నాడు అనుకో, ఆ మాట్లాడేటటువంటి వాడు ఏ సిచ్యువేషన్ జరిగినా సరే దాన్ని చూసి ఆగలేడు. కాబట్టి ఎమ్మంటే రాజు అడగల. అది శూన్యంగానే ఆలోచన వచ్చేసింది ఆ యొక్క మమ్మూకానికి. రాజా, వస్తీ చేసిన పని నీకే కాదు, మాకే కాదు, మన జనాంగం అందరికీ తెలిసిపోయింది రాజా. కాబట్టి అలా కాదు, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకో. ఏం తీసుకో? మంచి నిర్ణయం తీసుకో అని చెప్పి మమ్మూకాను మాట్లాడినట్టు చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో వీరి గురించి అంతకు మించి ఎక్కువగా కూడా ఏమీ కూడా రాయబడలేదండి. ఒకటి తర్షిషు అనే మాట ఇతనిలో నుంచి వచ్చింది. తర్షిషు ప్రాంతం నుంచి ఆ యొక్క పేరు మీదుగా తర్షిషు పట్టణం వచ్చింది. ఆ తర్షిషు పట్టణ ప్రజలైన వారు ఎక్కువగా వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వారు. వర్తక వ్యాపారాలు ఓడలో ఆనాటి దినాల్లో చేసేటువంటి వ్యాపారాలు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని దేవుని కొరకు పాటుపడుతున్నటువంటి జనాంగంగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతం తర్షిషు ప్రాంతం. ఇప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో 2వ వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే మమ్మూకాను కనబడుతున్నాడు. ఈనాటి దినాల్లో ప్రతి క్రైస్తవ బిడ్డలకి, ప్రతి ప్రార్థనా పరుడైన వారికి కొంచెం ఏముండాలంటే తొందరపాటు అనేది ఏమాత్రం కూడా ఉండనే కూడదు.
ఒక రకంగా మమూకాను తొందరపడ్డాడు అంటే గనక ఈ 7 ప్రధానులు ఎలాంటి వారంటే ముందు జాగ్రత్త కలిగిన వారు. ఏ జాగ్రత్త? ముందు జాగ్రత్త. రాజ్యాన్ని ఏ రకంగా ముందుకు నడిపించాలో, రాజ్యాన్ని ఏ రకంగా పైకి తేవాలో, రాజ్యంలో ఉన్న జనాంగం ఏ రకంగా ఉండాలో, రాజ్యంలో ఎటువంటి లోటున్నా ఆ లోటుని ఎలాగైనా సరే సరిచేసేటువంటి తలంపులు కలిగినటువంటి వారే ఈ యొక్క 7 ప్రధానులు. దేవునికి స్తోత్రం చేద్దామా. ఈ 7 ప్రధానులకి రాజు రాసినటువంటి తాకీదులు తెలుసు. ఈ 7 ప్రధానులకి రాజ్య ధర్మం తెలుసు. ఈ 7 ప్రధానులకి ధర్మశాస్త్ర గ్రంథం కూడా తెలుసు. అందుకని అహశ్వేరోషు రాజు వారిని తన రాజ్యంలో ప్రత్యేకపరిచి ఉంచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సమయాన్న దేవుని మాటలు వింటున్నటువంటి నీవు నేను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, తండ్రి అయిన దేవుడు తర్షీష్ అనే పట్టణాన్ని ఎలాగైతే ఇచ్చాడో ఆ తర్షీష్ పేరు మీదుగా మనకి, మన చేతికి, మనందరం నివసించడానికి భూలోకం అనేటటువంటి ప్రాంతాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఈ భూలోకం అనేటటువంటి ప్రాంతం లేదా భూలోకం మీద ఉండే జనాంగమైన వారు దేవుని మాటని శిరసా వహించాలని చెప్పి, దేవుని మాటని ఎరిగి ఉండాలని చెప్పి తండ్రి అయిన దేవాది దేవుడు ఏం చేసినట్టే ఈ భూమి మీద ఉన్నటువంటి, ఈ భూమిని ఏలుతున్నటువంటి, ఈ భూమిలో ఉన్నటువంటి ఏ దుష్ట కార్యాలకి కేంద్రీకృతమైనదో, ఏ చీకటి సంబంధానికి కేంద్రీకృతమైనదో, ఎవరైతే చీకటి సంబంధాలు అయిపోతున్నారో వారిని వెలుగు సంబంధులుగా చేయటానికి, వారి హృదయాన్ని మార్చటానికి ప్రభువైన క్రీస్తు యేసుని పరలోకం నుంచి భూలోకానికి పంపాడు. ఇదిగో ఆ యొక్క మమూకాను ఎలాగైతే మాట్లాడటం మొదలుపెట్టాడో అదే రకంగా తండ్రి అయిన దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? మీ యొక్క బంగారము కాదు, మీ యొక్క వెండి కాదు, మీ యొక్క ఐశ్వర్యం కాదు, మీకున్నటువంటి యావదాస్తి కాదు, మరి ఏం కావాలో తెలుసా నీకు? నాకు అంటే నీకు కావాల్సినైతే నా దగ్గర ఉంది, కానీ నాకు కావాల్సింది ఇవ్వగలవా అంటే, అయ్యా నీకేం కావాలంటే నాకు కావాల్సింది నీ యొక్క హృదయము అని అడుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు హల్లెలూయా. నీ హృదయం నాకు ఇస్తావా? ఇప్పుడు నీ హృదయం నాకు ఇస్తావా? అక్కడ వస్తీకి బదులుగా ఎస్తేరు రావడానికి సిద్ధపాటు కలిగి ఉంది. వస్తీని మార్చేస్తున్నాడు, మమూకాను మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? నీవు దైవ సన్నిధికి రావాలని, నీ మనసు మార్చబడాలని, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలని, దేవుడి సన్నిధిలో నీలో ఉన్న పాత స్వభావం కడిగి వేయబడి కొత్త స్వభావం మొలకెత్తాలని, నీ హృదయం మార్పు జరగాలని, నీ ఆలోచన మార్పు జరగాలని, నీ తలంపులు మారాలని, నీ క్రియలు మారాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి పరలోకం నుంచి భూలోకానికి పంపించి ప్రథమ పీఠం మీద కూర్చోబెట్టాడు. ఈ రోజు దేవుడికి స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఆ ప్రథమ పీఠం మీద కూర్చున్నటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారు అడిగేది ఏంటంటే, నీకున్న యావదాస్తిని అడగట్లేదు, నీ హృదయాన్ని మాత్రం ఇస్తే చాలు, నీ మనస్సును ఆయనకి ఇస్తే చాలు. ఒకవేళ నువ్వు నీ మనసుని ఇవ్వకపోతే కనుక నీ కుటుంబంలోని ఏ పిల్లవాడే గాని, ఏ కుమారుడే గాని, ఎవరు గాని ఎవరి మాట వినరు? నీ మాట వినరు, దేవుని మాట కూడా వినరు. కాబట్టి నీ కుటుంబం అంతా కూడా భూమి మీద నివసిస్తున్నప్పటికీ అది చీకటి సంబంధించిన పోలుంటుందని తెలియపోస్తున్నాడు. ఈనాటి దినాల్లో శాంతి, సమాధానం, నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే కుటుంబాల్లో దేవుని మాట వినేటటువంటి తత్వాన్ని కోల్పోతున్నారు, దేవుని యొక్క దీవెనను కోల్పోతున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. దేవుని యొక్క దగ్గరికి రాకుండా వారి ఇచ్చ వచ్చినట్లుగా దేవుని మీద డిపెండ్ అవ్వకుండా లోక సంబంధంలో తిరుగుతూ పాపాన్ని ఆస్వాదిస్తూ పాపము దగ్గరికి వెళుతూ పరిశుద్ధతను కోల్పోతున్నారని ప్రభువు పేట తన దాసునిగా మనవి చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం చేద్దామా హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇదిగో నువ్వు గ్రహించాలి. ఈ రోజు మమూకాను మనం అన్నాం కదా, నోరు తుత్తరని చెప్పి మాట్లాడేమంటున్నావు కదా, ఆలోచన కలిగిన వాడు, ఆలోచన కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రం కన్నా తెలిసినటువంటి వాడు ఏ రకంగా మాట్లాడితే ఈ రాజ్యం బాగుపడితో యోచన చేసి మంచి నిర్ణయం తీసుకున్నాడు. మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మమూకాను వలె ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నిన్ను అడుగుతున్నాడు. ఒకవేళ నువ్వు కనుక మార్పు చెందకపోతే ఎవరిలాగా?
నీవు గనక మార్పు చెందకపోతే, నువ్వు గనక దేవుడి మాట వినకపోతే, నువ్వు గనక దేవుడి సన్నిధికి రాకపోతే, నీకు బదులుగా నీ స్థానంలో తండ్రి అయిన దేవుడు మరొకడు పెడతాడని పరిశుద్ధ లేఖనం ద్వారా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఎందుకు తెలుసా? లోకనానుడి అదృష్టం అంట ఎన్నిసార్లు తట్టుదంటండి? ఎన్నిసార్లు మీకు తెలుసుగా? ఒకసారి కట్టిదా, 2 సార్లు తట్టిదా? మాకు ప్రతిరోజు కొట్టిద్దని నన్ను చెప్పండి. నేను చెప్పమంటారా? ప్రభు అంటున్నాడు వాక్య ప్రకారంగా, ఆయన స్వరము వినేంత వరకు, ఆయన మాట వినేంత వరకు, ఆయన స్వరం నీ చెవిని పడేంత వరకు, నువ్వు తలుపు తీసేంత వరకు ఆయన అంటున్నాడు కదా, హృదయం అనే తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరము విని తలుపు తీసి నన్ను వారికి హృదయంలోనికి ఆహ్వానిస్తారో, ఆ హృదయంలో ఆయన ఏమంటాడంటే నివాసము లేదా కొలువై ఉంటానంటున్నాడు. అంటే నువ్వు తీసే వరకు ఒక్కసారి నాకౌట్ చేసి వెళ్ళిపోడు, ఒకసారి కొట్టి వెళ్ళిపోడు, 2 సార్లు కొట్టి వెళ్ళిపోడు, 3 సార్లు కొట్టి వెళ్ళిపోడు. నువ్వు తీసేదాకా, నువ్వు టర్న్ అయ్యేదాకా, నువ్వు తిరిగేదాకా, నువ్వు వచ్చేదాకా, నువ్వు వినేదాకా ఏం చేస్తాడంటే కొడుతూనే ఉంటాడు, ఆ తలుపుని తడుతూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారాలి, నువ్వు మార్పు చెందాలి, నీలో మార్పు రావాలి. మార్పు లేకుండా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించే ప్రయోజనం ఏంటండి? కరోనా వచ్చింది, ఇటలీ ప్రాంతం, ఇరాన్, ఇరాక్ ప్రాంతం అంతా ఏం చేశారు తెలుసా? వారి దగ్గర ఉన్న ధనాన్ని నేలమే పడేశారండి. ఈ డబ్బు మాకు అక్కడికి రాలేదు, కనీసం పేదలు కూడా పంచలా. ఏరుకునేవాళ్ళు ఏరుకుంటున్నారు. ఇటలీలోను, ఇరాన్లోను, ఇరాక్లోను ఈ ధనము నేల మీద పడేస్తే చెత్తకాయతల్లాగా, ఈ డబ్బు మాకు ఏది కూడా అక్కడికి రాలేదు, ఈ ధనము మమ్మల్ని కాపాడలేదు, మాకు ఇంత ధనం ఉంటే ప్రయోజనం లేదని చెప్పి వారికి ఉన్నటువంటి ధనాన్ని డస్ట్బిన్లో పడేశారు. ఇప్పుడు ఈ సమయంతో సహా వారిలో కొంతమంది బైబిల్ గ్రంథాన్ని ఎరిగినటువంటి వారు రోడ్ల మీదకి వచ్చి దేవుని లేఖన భాగంలో రాయబడిన మాట ప్రకారమే భూమి మీద ఇలా జరుగుతున్నదని ఆ ప్రవచనాన్ని తెరిచి చదువుతున్నప్పుడు అనేక మంది దేవుని తట్టు తిరిగారు, అనేక మంది వారి మనసును మార్చుకున్నారు, అనేక మంది వారి తలంపులు మార్చుకున్నారు, అనేక మంది వారి క్రియలు మార్చుకున్నారు, అనేక మంది దేవుని వైపు తిరిగారు. ఇప్పుడు దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తున్నారు. చూడండి ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నాను. ఒకటి, తర్షీషుకి ప్రాధాన్యత ఇవ్వబడింది 7గురిలో. 2, మమ్ముకానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎందుకో తెలుసా? మమ్ముకానేమో ప్రపంచం గురించి ఆలోచన చేశాడు, సంస్థానం గురించి ఆలోచన చేశాడు, ఆలోచన చేసిన విధానంలో మాట్లాడి తెలియపరిచాడు. తర్షీషు ఏమో తన ప్రాంతం మీదుగా, తన యొక్క పేరు మీదుగా ఒక పట్టణాన్ని ఏర్పాటు చేశాడు. అది ఆ ప్రాంతము ఓడలకు ప్రసిద్ధిగా, ఓడ రేవులకు ప్రసిద్ధిగాంచిందిగా ఆ తర్షీషు అనేటటువంటి ప్రాంతం గురించి ప్రత్యేకంగా యోనా గ్రంథంలో రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్న సమయాన్ని ప్రభునందు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఎందుకు ఈ మాట తెలియపరచాల్సి వచ్చింది అంటే, 7గురు ప్రధానులకి దేవుడు ఎంత ప్రాధాన్యత అయితే ఇచ్చాడో, ఆ రాజు 7గురు ప్రధానులని ప్రథమ పీఠముల మీద ఎలాగైతే కూర్చోబెట్టాడో, తండ్రి అయిన దేవుడు నిన్ను కూడా ఆ 7గురు ప్రధానులు కూర్చున్నటువంటి ప్రధాన పీఠం మీద కూర్చోబెట్టాలని దేవుడు ఆశ కలుగున్నాడని ప్రభు పేట తన దాసులుగా మనవి చేస్తూ ఉన్నా. దేవుడికి స్తుతి చెప్తావా? హల్లెలూయా. ఆ యొక్క ప్రధాన పీఠం మీద
ఆ 7 ప్రధానుల వలె అహష్వేరోషు రాజు ఎదుట నువ్వు కూర్చోవాలంటే నీవు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎరిగిన వాడై, లోక జ్ఞానాన్ని విడిచిపెట్టిన వాడై, దైవ జ్ఞానాన్ని చేత పట్టిన వాడై, దేవుని సన్నిధిలో దేవుని యొక్క బలిపీఠం ఎదుట మోకరిల్లి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవాదేవుడు కూడా నన్ను మనందరినీ చూస్తున్న నిన్ను కూడా ఆ యొక్క ప్రాంతాలకి ఎలాగైతే విస్తరింపజేశారో, వారిని ఎలాగైతే ప్రధానులుగా కూర్చోబెట్టారో, దేవుడు అదే స్థానంలో నన్నును మనందరినీ కూర్చోబెడతాడని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. నమ్మిన వారు గమ్మిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు నమ్మాలి, దేవుడు ఏం చేస్తున్నాడని, అద్భుతం చేయబోతున్నాడని నమ్మాలి. అందుకనే రాయబడిన మాట ఈ మూలవాక్యంలోకి వెళితే, రాజు సముఖమందు లేదా రాజ్యమందు ప్రథమ పీఠం మీద కూర్చున్న పార్షికులకి మాదీయులకి 7 ప్రధానులు ఎవరనగా కర్షేనా, షేతారు, ఆద్మత, తర్షీషు, మొరును, మెసానా, మమూకాను అని రాయబడిన మాట. ఈ 7 ప్రధానులు ఎవరి వారు, ఎలాంటి వారంటే ఈ పార్షిక దేశంలో ప్రాముఖ్యమైనటువంటి రాజులు అని గ్రహించారు. వారిని సైతం దేవుడు తలుచుకుంటే గద్దె దింపించి నిన్ను సైతం పైన కూర్చోబెట్టేటువంటి అథారిటీ దేవునికి కలదని ప్రభు పేరిట తన దాసునిగా మనవి చేస్తూ ఉన్న ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో ఈ రోజు ఆ తర్షీషు అనే పేరు మీదుగా తర్షీషు పట్టణం ఎలాగైతే వచ్చిందో, నీలో నుంచి, నాలో నుంచి, మనలో నుంచి, మనందరిలో నుంచి కొన్ని జనములను దేవుడు బయటికి తీసుకుని వస్తున్నాడు. ఆ జనములు ఎవరికి ఇష్టంగా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. నీవే దేవునికి కేంద్ర ప్రాంతంగా ఉండాలి. నీ కుటుంబమే దేవునికి పనికొచ్చే గృహముగా ఉండాలి. నీవే దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. నీ గర్భవాసన పుట్టిన పిల్లలు దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. నీ ద్వారా అనేక మంది సువార్తని వినేటటువంటి వారిగా ఉండాలి. నీ ద్వారా అనేక మంది దైవ దీవెనలు పొందుకునేటటువంటి కుటుంబం వలె నీవు ఉండాలని తండ్రి అయిన దేవాలయం ఆనాడు ఎవరు నిలబెట్టాడంటే తర్షీషుని ఆ ప్రధాన పీఠం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు నిన్ను కూడా దేవుని యొక్క పాద సన్నిధి అనేటటువంటి పీఠం మీద నిన్ను కూర్చోబెట్టాడని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్న ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, చివరిగా చూస్తే 7వ వ్యక్తి ఎవరనగా మమూకాను. ఒకవేళ నీలో గనక తేడా కనబడితే, నువ్వు గనక దేవుని మాట వినకపోతే, నువ్వు గనక దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయకపోతే, నువ్వు గనక దేవుడు పిలిచినప్పుడు రాకపోతే గనక ఇదిగో నీకు బదులుగా నువ్వు కూర్చోవలసిన పీఠం మీద వేరొకరిని కూర్చోబెడతాడని ప్రభు పేరిట మరొకసారి తన దాసునిగా మనం చేస్తున్నా. అలా కాకూడదనే, అలా జరగకూడదని నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదం నువ్వే పొందుకోవాలి, నువ్వు పొందుకోవాల్సిన దీవెన నువ్వే పొందుకోవాలని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో బలియాగం అయిపోవటానికి, అనగా ఆ యొక్క ప్రథమ పీఠం అనేటటువంటి గొప్ప కల్వరి శిలువ అనే బలిపీఠం మీద బలి అవ్వటానికి సిద్ధపాటు కలిగి భూమికి ఆకాశానికి మధ్యగా వేలాడుతూ తుది శ్వాస విడిచాడు. ఎందుకో తెలుసా? నీవును నేనును మనందరం కూడా ప్రథమ పీఠముల మీద దేవుని యొక్క సింహాసనం మీదుగా కూర్చోవాలని యోచన చేసి రక్తాన్ని చిందించిన ప్రభు యేసుక్రీస్తు గారికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు కొద్ది వాళ్ళ తన వీటిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.